ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అస్వస్థకు గురైన వారందరూ చికిత్స పొందుతున్నారన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇప్పుడే భోజనం చేస్తుండగా వారిని కలిశానన్నారు. ప్రతి ఒక్కరికి వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఒక సంఘటన దాదాపు 90 మంది పైగా ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా నేను సూపరింటెండెంట్తో గారు వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వారు ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు లంచ్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగానే కనిపిస్తున్నారు. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తున్నారో అని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ